స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై చెలువులు అప్పగించుకొని మీరు కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా వచ్చిన రక్షణకై స్తోత్రాలు ప్రజలు చేసుకున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజేమి, ఒకప్పుడు కనికరింపబడక కనికరింపబడిన వారిని పేతులకు చెప్పినట్లు మీ కృప ద్వారా మీ కనికరి ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఆ దినం ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి సంరక్షించి ఆదుకుంటున్న విషయాల్లో మీరు చూపుతూ వచ్చినది మీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఉదయకాలం మీ సాన్నిధ్యంలో రాగలిగే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినారు. సజీవులుగా లేపినారు. సజీవమైన దేవుడిని ఆరాధించడానికి మీ సన్నిధికి రాగలందుకు వందనాలు. సజీవులే కదా కనుక ప్రభావం మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీ స్తోత్రాలు. ఈ కరోనా ద్వారా తండ్రి ఎంతోమంది దగ్గర 2 లక్షల మంది ప్రపంచం అంతట్లో తండ్రి చనిపోయిన వారుగా లోకాన్ని ఇచ్చిన వారుగా ఉంటుండగా తండ్రి కృప ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడుతూ సంరక్షిస్తూ ఆదుకుంటూ పోషిస్తూ పరామర్శిస్తూ ఇస్తూ ఉన్నందుకై ప్రభువునికి వందనాలు. ఏ తెగులుని గుడాలను సమీపించదన్నారు. భయంకర తెగులు వైరస్ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ప్రజల్ని మా అల్లకల్లలో చేసి తుఫానులాగా అలల్లాగా వచ్చి ప్రజలు ఎంతో కలవరం కలిగిస్తుండగా మీరే సహాయం చేయండి. మీరు ఒక్కడే దీన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప ఎవరు ఏం చేయలేము. తండ్రి మీరు కనికరించండి, సహాయం చేయండి ప్రభు. తండ్రి ఇప్పుడైనా దీని ద్వారా అనేకులు ప్రభు దగ్గర రాగలిగినట్లు సజీవం అనేది నెరగలిగినట్లుగా సహాయం చేయండి. అనేకులు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి వెళ్తున్నారు. చాలామంది కరోనా వ్యాధిగ్రస్తులు హాస్పిటల్తో మా ప్రభు బెడ్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. పోయేవాళ్ళు కూడా రావద్దని చెప్తున్నారు. మరి పరిస్థితులు చూస్తే చాలా విషమ పరిస్థితుల్లో కూడా మరి ప్రపంచం అంతా కూడా వెళ్తూ ఉంది. మీరే సహాయం చేయండి. దీని ద్వారా మరి ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి తండ్రి ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాగ రకరకాల అన్ఎంప్లాయ్మెంట్ ప్రత్యేకంగా తండ్రి వీటన్నింటినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. ఏదే కాలం రాగలని బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా రావడానికి సకాలంలో సహాయం చేయండి. ఈ దినం మధ్యాహ్నం మా సాయంత్రం జరిగే సిస్టర్స్ మీటింగ్ కూడా జ్ఞాపకం చేసుకోనండి. రేపటి దినం ఉదయకాలం మరియు ఉపవాస ప్రార్థన సగ ప్రార్థనగా అనేకులు వచ్చి భారం కలిగి పట్టుదల కలిగి తండ్రి ప్రార్థించేవారుగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఆదివారం ఉదయం సాయంకాలం జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాన్ని కూడా మీరే దీవించండి. మీ దాసులైన వారిని కూడా తండ్రి మీరు బలపరచండి, అభిషేకించండి. మీ ప్రజలకు కావాల్సినటువంటి మరి సందేశం వర్తమానం మీరు తీసుకుని రామని ప్రార్థిస్తున్నాం. కృషి పెట్టండి. వచ్చేవారు ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకున్నట్లు తండ్రి విడిచిపెట్టేవారుగా అనుకున్నట్లు మీరే సహాయం చేయండి, కనికరించండి. పదవి తీసుకుని వెళ్ళగలిగేవారుగా కృపదాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి నిర్మాణ జాయిన్ కాంపిటీషన్ కూడా మీ కాపుదల, నీ భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. యావన అందరినీ మీరు ఇచ్చే నిబంధన రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాం. కనబడకుండా సాతాను పనిచేసి అంధకార చీకటి శక్తులు, దురాత్మల సమూహాన్ని యేసుక్రీస్తు నామమును బంధిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. కుటుంబ ప్రార్థనలో ప్రస్తుత దినాలు యెహోషువ యొక్క గ్రంథం పాఠాలు మా జీవితానికి అన్వయించుకునేవారుగా సహాయం చేయండి. అలాగే మా ప్రభు యెహోషువ వలె బలవంతులుగా చేయబడి యేసుక్రీస్తు కృప చేత నీవు బలంగా ఉండు అని పౌలు చెప్పినట్లు మీ కొరకే బలవంతులుగా శక్తివంతులుగా ప్రభు కార్యాల్లో ప్రయాసపడడానికి, ప్రభు కొరకు జీవించడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ నామను బట్టి ఇద్దరు మీరు కాపాడుతూ తండ్రి నడిపిస్తూ పోషిస్తూ నీ ఆవరణంలో ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించేందుకై వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినవంతా మమ్మల్ని కాపాడండి, భద్రపరచండి. మీ కాపుదల, నీ భద్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి మూమెంట్ నీ కంట్రోల్లో మా తండ్రి ఉంచి మీరేమో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయము, జ్ఞాపకం చేసుకున్నాము. ఇంతవరకు మీరు చూపుతూ వచ్చిన మీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాడిదము నీ స్తుతులను మహాప్రభు. 710 పాత పుస్తకం, 183 కొత్త పుస్తకం. పాడిదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. ఘనవంతుడవగు నీవు, సర్వము మా కొరకు నీచి. ఘనవంతుడవగు నీవు, సర్వము మా కొరకు నీచి. ధనవంతులు ధర్మము చేయ ప్రేరవైతివి, ధనవంతులు ధర్మము చేయ ప్రేరవైతివి, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. దేవుని స్వరూపమయుండి ఎంచలేదు సమానుడని, దేవుని స్వరూపమయుండి ఎంచలేదు సమానుడని, విక్తుడై నిందను భరించి దాసుడైతివి, విక్తుడై నిందను భరించి దాసుడైతివి, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పరీక్షింపబడిన ప్రభు, నిర్దోషిగా నైతివి నీలా. పరీక్షింపబడిన ప్రభు, నిర్దోషిగా నైతివి నీలా. నీతి న్యాయములు కలిగి జయించితివి, నీతి న్యాయములు కలిగి జయించితివి, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పాపమెరుగని వాడవు, కపటమేమీ లేదు నీ నోట. పాపమెరుగని వాడవు, కపటమేమీ లేదు నీ నోట. ఎవరిని దూషింపను లేదు, పవిత్రుడవు. ఎవరిని దూషింపను లేదు,
పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా గాయపరచబడితివి, మాకు బదులుగా ప్రభువా గాయపరచబడితివి, మాకు బదులుగా ప్రభువా నలుగగొట్టబడిన నీవు మరణమైతివి, నలుగగొట్టబడిన నీవు మరణమైతివి. పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా పరక్రమశాలివై ప్రభు, సజీవుడవై వెలిసితివి. పరక్రమశాలివై ప్రభు, సజీవుడవై వెలిసితివి. మరణమును జయించితివి, విజయుండవై మరణమును జయించితివి, విజయుండవై పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా నిన్ను మేము పూజించెదము, శ్రద్ధ భక్తితో నిన్ను మేము పూజించెదము, శ్రద్ధ భక్తితో పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా పాడేదము నీ స్తుతులను. మహాప్రభువా యెహోషువ 17. Joshua chapter 15. యెహోషువ 17. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచున్న అఖాతం మొదలుకొని వ్యాపించింది. అది అక్రబ్బీము యొక్క చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయాకు దక్షిణముగా ఎక్కి హెబ్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఈటి వరకు వ్యాపించాను. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించాను. అది మీకు దక్షిణ సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకునున్న ఉప్పు సముద్రము, ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్ర అఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బెత్-నోగ్లా వరకు సాగి బెతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించింది. అక్కడి నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించి ఆ సరిహద్దు ఆకోర్ లోయ నుండి డెబీర్ వరకును, ఏటికి దక్షిణ తీరమున ఉన్న అదుమ్మీము ఎక్కు చోటికి ఎదురుగా
అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు మేషు నీళ్ళ వరకు వ్యాపించెను. దాని కొన ఎనర్గేలు వద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోం లోయ మార్గమున దక్షిణమున ఏమోషీల దేశం వరకు అనగా యెరూషలేము వరకు. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయ కొండ నడి కొప్పు వరకు వ్యాపించి అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి మెత్తయి నీళ్ళ ఊట యుద్ధ నుండి ఎఫ్రోను కొండ పురం వరకు వ్యాపించను. ఆ సరిహద్దు కిర్యతయీము బాల వరకు సాగెను. ఆ సరిహద్దు పడమర బాలా నుండి షెయిర్ కొండకు వంపుగా సాగి కేసాను యాయిరు కొండ వైపు ఉత్తర వైపు దాటి దక్షిణేషు వరకు తిమ్నా వైపు వ్యాపించి ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశంలో చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా నాకీల వంశకర్తలైన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషయి, అహీమాయి, తల్మయి అను అనాకీల వంశమును వెలుగుటి వారి దేశమును స్వాధీనపరుచుకున్నాడు. అక్కడ నుండి అతడు డెబీరు నివాసుల మీదికి పోయాను. అంతకు ముందు డెబీరు పేరు కిర్యత్ సెఫెరు. కాలేబు కిర్యత్ సెఫెరును పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వాని నా కుమార్తెను ఆవుసానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించాడు. ఆమె గాడిదను కాదే వాళ్ళని చూసి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయు, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రముల యొక్క పట్టణములు ఏవనగా కబ్సెమేలు, ఏదేరు, యావీరు, ఈనాను, లోనా, ఆదాదా, కేదేషు, హసోరు, చీపు, తేలేరు, ఏయాలు, సోరు, కేరియోతు, హెస్రోను అనబడిన హసోరు, హమాము, షేమ, మొలాద, అసర్గద్ద, షూబత్సెబే, బెత్తేలి, బెర్షెబ, బిక్యోతియా, బాల, ఈమెను, జిల్లా, ఎబ్రోను, హోర్మాసు, అద్మన్న, హత్సన్, దేవాయి, షిమ్మోను అన్నది వాటి పల్లెలకు పట్టణం కలిగి మైదానంలో యవనగా ఎప్తాయేలు, జొడియా, అష్నా, జొనోహ, ఏంగల్, నీము, తపూయ, ఏనాము, ఇర్మాతు, అదుల్లాము, షోకు, అజ
అజేక చదువు. షరాయిము అదితాయిము ఎదెరా ఎదెమో తాయిము నవి వాటి పల్లెలు 14 పట్టణం. సెనాను అదాషా మిల్గల్దాజు దిలాను మిస్పే యెఫ్తయేలు లాకీషు బొస్కత్తు ఎగ్లోను కర్బోను లగ్మస్సు ఇక్లషు గెదెరోతు జత్కార్బోను నయమా మక్కెద అనునవి వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా ఇతీర్ అషాను ఇస్కా అస్నానే కెయిలా అజ్జీబు మారేషాలున్నవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోన్ దాని గ్రామం పల్లెలు. ఎక్రోన్ మొదలుకొని సముద్రం వరకు అష్టూరు ప్రాంతమంతా దాని పట్టణంలో గ్రామం పెద్ద సముద్రం వరకు అష్టూరు రాజాను వాటి ప్రాంతంలో వరకు వాటి గ్రామంలో పల్లెలు. మన్యా ప్రదేశమందు షామీరు యత్తీరు షోకో దన్నా కిరియా సన్నా అను గబీరు అనాబు ఎస్టేమో అనేను గోషేలు కోలును గిలో అనునవి వాటి గ్రామమును పోగా 11 పట్టణములు. అరాబు దూమా యషాను యానిము వెత్తపుయు పుయా అపేకా హూర్ హుంకా కిరియాతర్బా అని హెబ్రోను సియోను అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను కర్మెలు చీపు ఎట్ట ఇజ్రాయేలు ఎత్తేయాము జానోహ కయ్యను గిబియా తిన్నా అన్నవి వాటి పల్లెలు పోగా 10 పట్టణంలో. హల్లును గేదోరు మారాతు బెతనోతు ఎత్తెకొన అన్నవి వాటి పల్లెలు పోగా 6 పట్టణాలు. కిరియాతాయిమనగా కిరియాతబేలు రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతరాబా దీను సేకాక నిప్షాను ఇస్రాయేలు అన్నవి వాటి పల్లెలు పోగా 6 పట్టణాలు. యెరూషలేములో నివసించిన యెబూసీయులు యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. యూదా వంశస్థుల యొక్క స్వాస్థ్యం. కొంతమందిని కూడా వారు వెళ్ళగొట్టలేరు కనుక వారి మధ్యలోనే అన్ని జనులు కూడా నివాసం చేశారు. యూదా వంశస్థులకు ఇచ్చిన స్వాస్థ్యం. యూదా అంటే స్తుతి, దేవుని స్తుతించడం. ఇశ్రాయేలుకు మొట్టమొదటి విషయంగా మరి చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రయాణంలో కూడా మొట్టమొదట యూదానే బయలుదేరేవారు. యూదా అంటే స్తుతి. ఆదికాండం 29:35 చదవండి. ఆదికాండం 29:35. యెహోవాను స్తుతించెదను అనుకొని
యూదా అని పేరు పెట్టాడు. ప్రార్థన చేయక మనకు ఒక విధంగా కృతజ్ఞతాస్తుతులతో మీ మనవులు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞత మొదట, ఆ తర్వాత ప్రార్థన. అది దేవుని క్రమం. అన్నమాట చదవండి. ఫిలిప్పీ 4:6. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞత పూర్వకముగా. మొదట కృతజ్ఞత, ఆ తర్వాత ప్రార్థన. అది యూదా ద్వారా మనం నేర్చుకునే పాఠం. దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము కూడా. అందుకే ఆయనకు మొదట కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు ఇప్పటికే అయోగ్యులైన మనకు ఎన్నో మేలు చేశాడు, ఎంతో దయ చూపించాడు, గొప్ప రక్షణనిచ్చాడు, ఎన్నో మేలు చేయబోతున్నాడు, ఇంకా నిత్యత్వంలో కూడా చేస్తాడు. కాబట్టి కృతజ్ఞత అనేది మొదటి స్థానం. అసలు దేవుని సన్నిధికి రావడమే కృతజ్ఞతాపూర్వకంగా రావాలి. ఆ మాట చదవండి. 4:4 కీర్తన. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించు. దేవుని సన్నిధి, ఆయన ఆవరణం లోనికి ప్రవేశించే విధానం కూడా అదే. కృతజ్ఞత, కీర్తన. సనుక్కుంటూ రావద్దు, ఒక విధంగా సందేహంతో రావద్దు, దుఃఖంతో కూడా రావద్దు. సంతోషంతో, కృతజ్ఞతతో రావాలి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిని అలాగ మనం గౌరవించాలి. కృతజ్ఞత. పరలోకంలో కూడా ఏం చేస్తాము? అక్కడ కూడా ప్రార్థన చేస్తారా ఏంటి? అక్కడ ప్రార్థనలు ఉండవు. అక్కడ ఎప్పుడు ఆరాధననే ఉంటుంది. అంటే అక్కడ అడగడానికి కూడా ఏముండదు. అక్కడ ఏ కొరతలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఇంకా శత్రువు కూడా ఉండడు. మరి ప్రతిదానికి కృతజ్ఞత చెల్లిస్తూ యుగయుగాలు గడపబోతున్నాం. కాబట్టి ఎంత మంచి అభ్యాసం అది. మన నిత్యమైన వృత్తి అదే. ఈ కొద్ది రోజుల వృత్తి ఈ ప్రార్థన. శాశ్వతంగా మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచబోతున్నాం యుగయుగాల వరకు. అదే మనకు దేవుడు పెట్టిన ముఖ్యమైన పని. అనేకులు ఈ అభ్యాసాన్ని కలిగి ధన్యులైనారు. అదే మనము ఒక పాఠముగా నేర్చుకోవచ్చు.
యెహోషాపాతు సైన్యంలో ముందు వరుసలో ఎవరిని పెట్టాడు? హార్మోనిస్టుని పెట్టాడు. తబలా, కంజర. సైన్యంలో సాధారణంగా హార్మోనిస్ట్ ముందు పెడితే హార్మోనియం ఉంటుంది, లేకుంటే డోలకు ఉంటుంది. సైన్యంలో యుద్ధానికి వచ్చేవాళ్ళు మొట్టమొదటి దాన్ని పడిపోతారు. కానీ ఈయన యొక్క విశ్వాసం అలాగా దేవుని ఆజ్ఞ ప్రకారం తనకు విజయం దేవుడు ఇచ్చాడు అని విశ్వాసముతో పాట పాడేవారిని ముందు పెట్టాడు. పెద్ద విశ్వాసం చూడండి. అందుకే వారి పాటలు పాడుతుండగానే శత్రువులు ఓడిపోయారు. చదువుని 1 దినవృత్తాంతం 20 వచనం 21, 22. చదువు. మరియు అతడు యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి ధరించి నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి, స్తోత్రం చేయుటకు వారిని నియమించడు. వారి పాటకును స్తుతించుటకు మొదలు పెట్టగా వారు హతులైది. తర్వాత వారి కొల్ల సొమ్ము కూడా బాగా పోగు చేసుకున్నారు. 3 రోజులు అంత గొప్ప కొల్ల సొమ్ము కూడా సంపాదించుకున్నారు. అసలు భయపడిపోయిన స్థితిలో దేవుని స్తుతించడం ద్వారా వారు అలాంటి గొప్ప విజయం సాధించారు. దేవుడు అద్భుతం చేశాడు. కాబట్టి దేవుని స్తుతించేది, పాడేది, ఘనపరిచేది, మరి దేవుని హెచ్చించేది ఒక గొప్ప అభ్యాసం. యోబు దేవుని స్తుతించడము అది కూడా గొప్ప ఆశ్చర్యం. తన ఆస్తి పశువులు అన్నిటిని పోగొట్టుకున్న తర్వాత తన పిల్లల్ని కూడా ఒక విధంగా శత్రువు హతమార్చిన తర్వాత 10 మంది పిల్లలు, ఇంకా తన ఆరోగ్యం కూడా అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో బాధపడుతున్నప్పుడు కూడా దేవుని స్తుతించగలిగాడు. ఎంత విశ్వాసం! యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామము స్తుతింపబడును గాక అన్నమాట. చదువుడి. యోబు 1 వచ్చి తిని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. తర్వాత కూడా రాయబడి ఉంది, తాను నోటి మాట చేత ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. దేవుడు న్యాయమే చేశాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన అస్సలు ఇచ్చేది ఇంకా ఉంటుంది. పరలోక రాజ్యంలో, లోకంలో ఇచ్చేది కొద్ది కాలానికి, ఏమైనా ఎవరినైనా ఆయన మరలా తీసివేసుకునే హక్కు ఆయనకుంది. కాబట్టి ఆయనకు స్తుతి చెల్లించాడు. కొంతకాలం అన్న ఇచ్చాడు, కొంత ఇచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు. ఆయనకు ఆ హక్కు ఉంది.
ఆయన నామమును స్తుతించేదే మన హక్కు అని యోగు ప్రభువును హెచ్చించాడు, ఘనపరచాడు. యోగు ఒక విధంగా సహనం అంటే విశ్వాసంతో కూడిన సహనమును చూపించాడు. సహించువారిని ధన్యులు అని అనుకొనుచున్నాము గాక. చదవండి. యాకోబు 5:11 అంతేనా? 11 యాకోబు 5:11 చదవండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా. యోగు యొక్క సహనమును గురించి వింటిని. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎవరు? దేవుడు. దేవుడు ఎంతో జాలియు కనికరమును గలవాడని యోగు సహనము ద్వారా మీరు తెలుసుకొని ఉన్నారు. మనమే కాదు, లోకమంతా తెలుసుకున్నారు. భార్య కూడా సందేహపడింది, అభ్యంతరపడింది. అయ్యా, నువ్వు ఇంకేం ప్రార్థన చేస్తావు? ఇంకా దేవుని ఎడల యథార్థంగా ఎందుకుంటావు? ఇంకా దేవుణ్ణి ఏం స్తుతిస్తావు? అందరు బాయ్, ఒక్కరు మిగిలిలే. గొర్రెలేమైనాయి, ఎద్దులేమైనాయి, గాడిదలేమైనాయి. నీ ఒళ్ళు చూడు ఎట్లుంది, కూర్చోలేవు, పడుకోలేవు, నిలబడలేవు. ఇంకేం స్తుతిస్తావు? ఆ దేవుణ్ణి శపించి చనిపోవడం మంచిది అన్నది భార్య. అంత విసిగిపోయింది. ఓపిక లేదు, విశ్వాసం లేదు. ఎల్లకాలానికి దేవుని నమ్మేది రాదు. ప్రస్తుతం ఏదో దేవుడు ఇస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు, కానీ పూర్తి విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్పుతో దేవుని స్తుతించడానికి యోగుకే చేతనైంది. అందుకే యోగు ధన్యుడు. కాబట్టి మన విశ్వాసం చాలా దూరం వరకు ఉండాలి. మన ఓర్పు కూడా జీవితకాలం అంతా ఉండాలి. మన నిరీక్షణ, మనకు భవిష్యత్తులో దేవుడు ఎంతో గొప్ప కార్యం చెయ్యబోతున్నాడు అనేది మనం గురిగా పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు దయాళుడు, దేవుడు ఎంతో మేలు చేసే దేవుడు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతాం. ఆ ఓర్పును బట్టి యోగు గొప్ప దీవెన కూడా పొందాడు. రెండంతల దీవెన పొందినాక భార్య ఏమని ఉంటుందో కదా. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించు, నేను కూడా స్తుతిస్తానని ఉంటుంది. పాట పాడు, నేను కూడా పాట పాడతాను. ఎందుకంటే దేవుడు రెండంతల బహుమానం ఇచ్చాడు. కాబట్టి దేవుని స్తుతించేది ఎంత ధన్యత! అది మన కర్తవ్యం, అది మన రుణం. దాన్ని మనం ఎన్నడూ ఆపకూడదు. పరీక్ష వచ్చినా సరే, సాతాను సవాలు చేసినా సరే, దేవుడు సాతాను సవాలు కూడా తీసుకొని పరీక్ష తర్వాత మన స్తుతులు అంగీకరించి మనకు బహుమానం కూడా ఇస్తాడు. ఈ లోకంలోనే, ఇంకా పరలోకంలో ఇంకెంత ఇస్తాడో అలాంటి దేవుడు. దావీదు రాజు దేవుని స్తుతించేది చాలా సవాలుతో కూడిన అభ్యాసం.
అసలు కీర్తనలు 23 మనమేమో బర్త్డేలకు పాడతాం, లేకుంటే యానివర్సరీకి పాడతాం, లేకపోతే ఎవరన్నా పరీక్షలో పాస్ అయితే అప్పుడు పాడతాం. దావీదు రాజు ఎప్పుడు పాడాడు? అసలు అబ్షలోం తను తరుముతున్నప్పుడు ప్రాణం దక్కించుకోవడానికి దుఃఖంతో చెప్పులు కూడా లేకుండా తన సింహాసనం వదిలేసి పారిపోతున్నప్పుడు పాడాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక చిన్నవాడిని కంటతో వాక్యం చెప్పమంటే నిలబడి చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదు కాదు, ఏమీ లేదు. దావీదు యొక్క విశ్వాసం ఎంత గొప్పది! అసలు చాలా కీర్తనలు ఎక్కడో దిక్కులేని పరిస్థితిలో గుహలో ఉన్నప్పుడు తాను పాడినట్టు ఆ శీర్షికలో కూడా చదువుతాం. ఇంకా ప్రాణం దక్కించుకోవడానికి కూడా పిచ్చివాని వలె నటించి శత్రువు నుండి కూడా తప్పించబడినప్పుడే ఏం పాడాడు? 34వ కీర్తన కదా, 34వ కీర్తన చదవండి. మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎప్పుడు పాడాడు? చిన్న అక్షరాలు, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. చూడండి, వెర్రివాడుగా కావడానికి కూడా తాను వెనుకకు పోలేదు. పౌలు కూడా అంటాడు, మేము వెర్రివారు, మీరు జ్ఞానులు, మేము లోకానికి మురికి వంటి వారు, మీరు అమూల్యమైన వారు. అంటే అలాగా త్రోసివేయబడడానికి, విలువ లేకుండా ఎంచబడడానికి కూడా ఇష్టపడి దేవుని ప్రజలకు అమూల్యమైన దేవుని రక్షణను, ఆ స్వాస్థ్యమును అందింప చేయాలని ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధపడిన జీవితం, సమర్పించుకున్న జీవితం. అందుకే పౌలు అలాగా చెప్పాడు, ఎంతైనా ప్రభువును స్తుతించాలి. అన్ని సందర్భాల్లో ప్రభువును ఘనపరచాలి. ప్రభు ఎడల ఎన్నడే కానీ మన వైఖరి మారిపోకూడదు, సనుగకూడదు, సందేహించకూడదు, మరి ఫిర్యాదు చేయకూడదు. దేవుడు అన్యాయం చేశాడని నోటి మాటతో కూడా చెప్పకూడదు. కాబట్టి చెయ్యడు. ఒక్కసారి అన్యాయం చేశాడు. ఎవరికి? తన కుమారునికి అన్యాయపు తీర్పు అమంటారు. అన్యాయపు తీర్పు. యెషయా 53:8 చదవండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడే. యేసు ప్రభు మీద మోపిన తీర్పు ఆయనకు తగింది కాదు, అసలు మనకు తగింది. దేవుడు ఒక విధంగా తనకే అన్యాయం చేశాడు, మనకు న్యాయంగా క్షమాపణ ఇవ్వడానికి.
అన్యాయపు తీర్పు తన కుమారుని మీద మోపాడు. లేకపోతే మనల్ని న్యాయంగా క్షమించలేడు. పాపపు శిక్ష తీర్పు తీర్చకుండా మనలను క్షమించడానికి వేరే మార్గం లేదు. తన కుమారుని మీద మోపవలసి వచ్చింది. తన కుమారుడు పాపం చేయలేదు, నిర్దోషి, అయినా తన మీద మోపాడు. అదే దేవుడు చేసిన అన్యాయం. మనకు న్యాయంగా క్షమాపణ ఇవ్వడానికి తనకే అన్యాయం చేసుకున్నాడు. కాబట్టి దేవుని న్యాయం ఎంత గొప్పది. తన కుమారునికి అలాంటి పరిస్థితి రప్పించి మనకు న్యాయంగా క్షమాపణ ఇవ్వడానికి అంత త్యాగం చేసిన దేవుడు మన ఎడలా ఎల్లప్పుడూ న్యాయంగానే నీతిగానే తీర్పు తీరుస్తాడు. ఒక విధంగా దానియేలు అన్యుడైన రాజు కూడా దేవుణ్ణి స్తుతించేటట్టు చేశాడు. షడ్రక్, మిషక్, అబేద్నెగో కూడా అంతే. అన్యుడైన రాజు, దేవునంటే ఎరుగని రాజు కూడా దేవుని స్తుతించేటట్టు చేశాడు. దానియేలు యొక్క అభ్యాసం కూడా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన, కృతజ్ఞత చేసేవాడు. 3 సార్లు. ఆ మాట చదువు. దానియేలు 6:10. ఇట్టి శాసనము తెలుసుకొని ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మోకాలుని కిటికీలు తెరవబడి ఉండగా ఆయనను స్తుతించుచూ వచ్చారు. చూడండి, ప్రార్థన చేయించు స్తుతించుచూ వచ్చారు. కాబట్టి దేవుని స్తుతించడం దానియేలు యొక్క అభ్యాసం. ఎన్నిసార్లు? 3 సార్లు. మనము 3 సార్లు సాంబార్, కొంచెం సాంబార్ తక్కువైతే కూడా ఊరుకో. కాబట్టి దేవుని స్తుతించే అభ్యాసం ఎంత గొప్పది. ఇంకా అన్యుడైన రాజు కూడా దేవుడు చేసిన గొప్ప సూచక క్రియను బట్టి దేవుడు వారిని కాపాడిన దాన్ని చూచి ఆశ్చర్యపోయి, ఇలాగ రక్షించే దేవుడు ఇంకెవరు లేరు, ఆయనను స్తుతించడం. ఆయనను ఎవరైనా దూషిస్తే మాత్రం వారికి శిక్ష కూడా పెట్టాడు. ఆయనను స్తుతించాలి. లోకమంతా, అన్ని దేశాలు ఆయనకు కృతజ్ఞతనే చెల్లించాలి అని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రభావం. దేవుని స్తుతించిన వ్యక్తి 3 సార్లు ప్రార్థన, స్తుతి చెల్లించిన వ్యక్తి దానియేలు. అన్య దేశములు బానిసగా ఉండి కూడా ఒక్క పూట కూడా మానకుండా, ప్రాణాపాయం వచ్చినా కూడా మానలేదు. ఎందుకంటే రాజు ప్రార్థన దేవునికి ఎవరు చేయకూడదు, ఏ దేవునికి చేయకూడదు, రాజుకే చేయాలని చట్టం చేసినా కూడా సింహపు బోన్లో పారేస్తామన్నా కూడా 3 పూటలు మానకుండా చేశాడు. అది దానియేలు యొక్క చరిత్ర. యోనా కూడా ఎంతో పొరపాటు చేశాడు. ఒక విధంగా దేవుడు వెళ్ళమన్న చోటుకి పోలేదు. దేవుడు తుఫాను పంపాడు. తుఫాన్ వస్తే అందరూ చీటు వేస్తే తన పేరే వచ్చింది. ఇంకా తానే తప్పు చేసినందుకు తుఫాన్ వచ్చిందని రుజువు అయింది. ఇప్పుడు ఏం చేయాలి యోనా నిన్ను అంటే, నన్ను సముద్రంలో పారేయండి.
నన్ను బట్టి తుఫాను వచ్చింది, దేవుని కోపం మీ మీద ఎందుకు, నా మీదనే ఉండని అని నన్ను సముద్రంలో పారేయండి అన్నాడు. సముద్రంలో పారేస్తే కూడా అంతటితో కూడా అయిపోలేదు. పెద్ద చేపను దేవుడు సిద్ధపరిచాడు యోనాను మింగడానికి. ఆ చేప తను మింగి సముద్రం యొక్క అడుగున తీసుకుపోయింది. ఇంకా యోనా బతికే నమ్మకం లేదు. అయినా చేప కడుపు నుండి ఎవరు తీస్తారబ్బా? ఇంకా చేప కూడా సముద్రం పైన ఉండకుండా కిందికి వెళ్ళిపోయింది, అగాధములోనికి వెళ్ళిపోయింది, పాతాళం దగ్గరికి పోయింది. ఎందుకంటే సముద్రము మామూలు లోతు కాదు. సముద్రము ఎంత లోతైందో ఎవరెస్ట్ పర్వతం కూడా సముద్రంలో మునుగుతుంది. ఇంకా దానికంటే ఇంకా లోతుంది. సముద్రం ఎంత లోతుందో ఇంతవరకు మనుషులు ఇంకా పూర్తిగా అడుగున పోలేకపోతున్నారు. అంత లోతైనది సముద్రం. అక్కడికి తీసుకుపోయింది చేప. ఇప్పుడు యోనా ఏం చేయాలా? అయితే ప్రభా, ఇంకా నన్ను ఎందుకు బతకనిస్తావు? ఇంకా చాలే, నా ప్రాణం తీసేస్తే మంచిది. ఈ చేప కడుపులో ఎంత వాసన, అసలు గాలి కూడా సరిగా లేదు. ఇంకా నేను ఎట్లయినా బతకను అని అనవచ్చు. కానీ ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. చదవండి యోనా 2:9. యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూడండి, నేను నీకు బలులను అర్పితులు చెయ్యక మానండి. మొక్కుబడులు కూడా చెల్లిస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను, బలి అర్పిస్తాను, మొక్కుబడులు చెల్లిస్తాను, మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అది కూడా ప్రకటన చేశాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి యోనా సమకూర్చబడడానికి, సముద్రపు అగాధము నుండి, చేప కడుపు నుండి బయటపడడానికి ముఖ్యమైన కారణం అతడు దేవుని స్తుతించాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ఒప్పుకున్నాడు. ఇంకెవరి దగ్గర దొరకదు, యెహోవా యొద్ద దొరుకును. ఎంత కష్టతరమైన, ఎంత నిరీక్షణ లేని, ఎవరు రక్షించలేని, ఎవరు క్షమించలేని పాపమైనా సరే, పతనమైనా సరే, పూర్తిగా ఇంకా ఆశించడానికి కూడా దిక్కు తోచని పరిస్థితి అయినా సరే, ఆ స్థలము నుండి కూడా దేవుడు రక్షిస్తాడు. దేవుడు రక్షించగలడు. దేవుడు రక్షించలేని స్థలం అనేది ఉండదు ఎవరిదైనా. ఒక విధంగా అది చెప్పాడు యోనా. దేవుడు రక్షించి తాను చెప్పిన మాట సత్యమని రుజువుపరిచాడు. రక్షణ యెహోవాదే. ఎక్కడి నుండైనా, ఏ స్థితి నుండైనా, ఎవరినైనా, ఎంత పతనమైన వ్యక్తి అయినా దేవుడు రక్షించాడు. దేవుని స్తుతించడం ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప విడుదల. ఎలాంటి స్థితి నుండి, ఇంకా మనం దేవునికి ఒక విధంగా పరీక్ష పెట్టినట్టు యోనా చేసిన పని అలా ఉంది. దేవా, నేను అవిధేయుడినయ్యా, తుఫాను రప్పించాను, సముద్రంలో పారవేయబడ్డాను, పెద్ద చేప నన్ను మింగేసింది, సముద్రం యొక్క అగాధములోనికి నన్ను తీసుకుపోయింది. ఇంకా నేను
నేను మీ ప్రవక్తగా ఉండను, నా జీవితం ఇంతటితో సమాప్తం అని అనుకోవచ్చు. కానీ యోనా యొక్క విశ్వాసం అంతేకాదు. యోనా యేసు ప్రభువారికి ఒక ముంగుర్తయినాడు. ప్రభు అంటాడు, యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నట్టు మనుష్య కుమారుడు భూగర్భములో 3 పగలు 3 రాత్రులు ఉంటాడు. యోనా నాకు సూచన. శిక్ష పొందిన యోనా, పారవేయబడిన యోనా, దిక్కు తోచని స్థితికి వెళ్ళిన యోనా, ఇంకా తనకు ఎన్నడూ విడుదల అనేది, రక్షణ అనేది, సమకూర్పు అనేది, క్షమాపణ అనేది లేదేమో అని అనిపించే స్థితికి కూడా వెళ్ళిన యోనా ఇప్పుడు దేవుని కొరకు ఒక గొప్ప సూచన అయినాడు. ఒక విధంగా యేసు ప్రభు దానికంటే ఘోరమైన నిస్సహాయ లోతు వరకు, అగాధం వరకు, పాతాళం వరకు కూడా వెళ్ళాడు యేసు ప్రభు. దానికి సూచన అయినాడు యోనా. దేవుణ్ణి స్తుతించుట ద్వారా యోనాకు ఎంత ఘనత వచ్చింది. మనం అంత కష్టంలో నుండి పోవడానికి మనకు ఇష్టం ఉండదు కదా. ఇప్పుడే కరోనా వచ్చిందని భయపడి ప్రార్థనకు కూడా రావట్లేదు కొంతమంది. ఇంకా పెద్ద కష్టం వస్తే ఏం చేస్తారో. యోనా దేవుడిని స్తుతించాడు. అది మనకు ఒక సవాల్. దేవుడు యోనాను లేవనెత్తడానికి, సమకూర్చడానికి, గొప్ప ప్రవక్తగా ఒక సూచనగా నిలబెట్టడానికి ఆధారం ఆయన స్తుతి, ఆయన కృతజ్ఞత. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పౌలు శీల చెరసాల్లో వేయబడగా, సంకెళ్లతో బిగించబడగా, దెబ్బలు తినగా ఏం చేశారు? ఏడ్చి ప్రార్థన చేశారు. అంతేనా? పాటలు పాడి, దెబ్బలున్నా, బాధలున్నా, గొలుసులున్నా కీర్తనలు పాడి. ఎప్పుడు? పొద్దున 6 గంటలకు. అంతేనా? మధ్యరాత్రి. పొద్దున 6 గంటలకు రావాలంటేనే కష్టపడుతున్నారు. ఒకరోజు మధ్యరాత్రి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టి చూడాలి. పాటలు పాడాలి. అన్ని బాగుండి కూడా మధ్యరాత్రి పాడలేమంటే, వీళ్ళు దెబ్బలతో బాధలతో ఉన్నా కూడా పాటలు పాడారంటే ఎంత గొప్ప సవాల్. పదహారు 25 అపోస్తుల కార్యం చదువు. మధ్యరాత్రి వేళ చూడండి, దేవునికి ప్రార్థించు, కీర్తనలు పాడించుండి, ఖైదీలు వినిచు. ఏం పాట పాడారు? స్తుతి పాట పాడి. దేవుని స్తుతించే పాట, దేవుని హెచ్చించే పాట. మధ్యరాత్రి దెబ్బలతో బాధపడుతూ, సంఖ్యలతో బంధించబడుతూ, చెరసాల్లో ఉంటూ, అన్ని పరిస్థితులకు మించిన దేవుడు మా దేవుడు. చెరసాల ఏం చేయగలుగుతుంది? సంఖ్యలు ఏం బంధిస్తుంది? ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత దయగలవాడు, ఎంత ఆధిక్యత మాకిచ్చాడు, సువార్త చెప్పే ధన్యత మాకిచ్చాడు, సువార్త కొరకు శ్రమపడే ధన్యత కూడా ఇచ్చాడు. ఈ అధికారులు మమ్మల్ని బంధించినా ఎంతకాలం బంధిస్తారు? ఎన్ని రోజులు బంధిస్తారు? దేవుడు మాకు ఆత్మలో స్వాతంత్ర్యం ఇచ్చాడు.
మాకు రక్షణ ఇచ్చాడు. నరక యాతన తప్పింది మాకు. పాపపు బంధకాల నుండి విడిపించబడ్డాం. ఓ ఏమేం పాటలు పాడారు! దేవుని స్తుతించి పాటలు పాడారు. భూకంపం వచ్చి సంకెళ్ళు ఊడిపోయి తలుపులు తీయబడి జైలు అధికారి రక్షణ కూడా పొందాడు. దేవుని స్తుతించాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. అందుకే దేవుని స్తుతించేది మనం ఎన్నడూ మానకూడదు. ఎన్నడూ సందేహంతో కూడా, కష్ట పరిస్థితిలో కూడా దేవుని స్తుతించాలి. అది మన ధన్యత. అందుకే యూదా అంటే దేవుని స్తుతించడం. దేవుని కొరకు అలాగే మనం ధన్యులుగా జీవించాలి. మరి దేవుని స్తుతించే అభ్యాసం మనం ఎల్లప్పుడూ చేయుదుముగాక. ఇప్పుడు కూడా చేయుదుముగాక, ఎల్లప్పుడూ చేయుదుముగాక. మొదట దేవునికి వందనాలే, కష్టములో కూడా వందనాలే. దిక్కు తోచని స్థితి అయినా దేవునికి వందనాలే. ఇంకెవరు రక్షించలేరు అని అనిపించిన వందనాలే. దేవునికి ఒక విధంగా సవాలుగా కూడా రక్షణ యెహోవాదే. దేవుడు రక్షిస్తాడు. ఏ పరిస్థితి నుండి అయినా, ఎక్కడ నుండి అయినా, ఏ పతనము నుండి అయినా, ఏ అధోగతి నుండి అయినా రక్షణ ఆయనదే. రక్షణ అనేది ఆయన గొప్ప రక్షణ కలుగచేస్తాడు అని విశ్వాసంతో యోనా ఎట్లా ఆరాధన చేశాడు. పౌలు సీలా ఎట్లా పాటలు పాడారు. ఇంకా పౌలు, ఇంకా భక్తులు ఎంతోమంది అలాగ దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. మనం కూడా అలా చేయదు కాక దేవుని స్తుతించి ప్రార్థించాలి. అది క్రమం. యూదా మొదట, ఆ తర్వాతనే తక్కిన గోత్రాలు. వారికి మొదట మరి వారికి కూడా స్వాస్థ్యం ఇవ్వబడింది. అది కూడా ఒక గొప్ప ఆదరణ కలిగించే మాట. దేవుడు మనకు సహాయపడను కాక. లోకమంతట్లో ఉన్న అవసరత కొరకు ప్రార్థన చేయండి. మన దేశంలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. ప్రార్థన చేయండి. మన పట్టణంలో కూడా ఎక్కువ మంది కరోనాతో బాధపడుతున్నారు. కొంతమంది దేవుని బిడ్డలకు కూడా తగులుతుంది. ప్రార్థన చేయండి. ఇది నా సహోదరుల కూడిక. రేపు ఉపవాస ప్రార్థన ఉదయం, ఆదివారం 2 సెషన్లు ఆరాధన కార్యక్రమము. దేవుని ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు వచ్చి పాల్గొంది ప్రభువును గణపరిచేటట్టు ప్రార్థన చేయండి. మనం కూడా అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరచడానికి రుణస్థులు. అది మనం ధైర్యంగా ప్రభువును గణపరచడానికి ప్రభు మనకు మన విశ్వాసం కూడా బలపరచుగాక. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు.